సమ్ పీపుల్ ఫ్రమ్ అన్ఎంప్లాయ్మెంట్ దిస్ కేటగిరీ నుంచి డబ్బులు కూడా సొమ్ము చేసుకుర్రు కూడా కంగ్రాచులేషన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది అందరి బాధ. మోతిలాల్ నాయక్ సో అతను ఎంత సాక్రిఫైస్ చేస్తుండో నేను 2-3 డేస్ నేను చూస్తా ఉన్నాను. మీ ప్రాబ్లమ్స్ ఏంది? ప్రాబ్లమ్స్ ఏం లేదండి. మేము అంటే నేనైతే క్యాజువల్గా చెప్తున్నాను, ఏం లేదు, మేము ఎడ్యుకేషన్ చేస్తున్నాము. యాక్చువల్లీ మా ప్లేస్లో ఉండి తను ఆలోచించాలి. హాస్టల్ ఫీ కట్టాలి, 2 months గ్యాప్ అని మళ్ళీ 4-6 months వేస్తాడు, మళ్ళీ హాస్టల్ ఫీ కట్టాలి. 3 months బేబీ వదిలేసి మేము చదువుకుంటున్నాం ఇక్కడ. వాడు కొంచెమైనా ఆలోచించాలి కదా ఎవరైనా సరే. ఒకవేళ తన పిల్లల్ని మా ప్లేస్లో ఉంచి డిఎడ్కి డిఎస్సి ఉంది కదా ఆ ప్లేస్ గురించి ఆలోచించి అసలు ఏంది ఎగ్జామ్ అంటే ఏంటి, ఒకసారి తనకి ఎగ్జామ్ రాయమనండి. ఒక ఎగ్జామ్ రాసి ప్రిపేర్ అయ్యి 1 monthలో తను ఒకవేళ క్వాలిఫై అయ్యి మంచి జాబ్ కొట్టాడు అనుకోండి, అప్పుడు మేము తనకే ఓటేస్తాం. అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జామ్స్ అన్నీ రాయాలి తను. ఎంత బాధపడుతున్నాం అది మాకు తెలుసు. పిల్లల్ని వదిలి, ఫ్యామిలీ వదిలి, అందరినీ వదిలి మాకు పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేస్తారండి చెప్పండి. 2 months 3 months ఉంచుతారు, మళ్ళీ 6 months అంతే ఉంచుతారా? బేబీని పాపని అందరినీ వదిలేసి మళ్ళీ 3 monthsకి అక్కడ ఫీ కట్టాలి హాస్టల్లో. అక్కడ ఫుడ్ సఫరింగ్, అన్ని అడ్జస్ట్మెంట్ అవుతున్నప్పుడు తను మమ్మల్ని ఎందుకు అర్థం చేసుకుంటా లేడు? అసలు మా నుండే కదా ఈ దేశం నడిచేది. రేవంత్ రెడ్డి గారు 60,000 జాబ్ నోటిఫికేషన్లు భర్తీ చేశారని పదే చెప్తున్నారు. నో, అది రాంగ్ అండి. అస్సలు కాదు. ఎక్కడున్నాయి? ఏ డిస్టిక్లో ఉన్నాయి? మళ్ళీ డిస్టిక్ వైజ్ కూడా ఇవ్వడం లేదు. డిస్టిక్ వైజ్ ఉన్నాయి అన్ని పోస్టులు. తన కొంచెమైనా ఆ ప్లేస్లో ఉన్నాడంటే కారణం విద్యార్థులే. తనకు ఓటు ఎలా వచ్చింది? ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాలెండర్ అని ఇన్ని మాట్లాడుతున్నారు. ఈ రివర్స్ తన ఓటింగ్ అప్పుడు మేము సేమ్ డైలాగ్ కొడితే తన పరిస్థితి ఏంది? సేమ్ డైలాగ్ ఇదే వేస్తే మేమేంది? తను ఒక స్టేజ్లో ఉన్నప్పుడు, ఒక దేశాన్ని అంటే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు తను ఏం ఆలోచించాలి? పిల్లల భవిష్యత్తు ఆలోచించాలి. పిల్లలు ఎలా సఫర్ అవుతున్నారు? అందులో మ్యారేజ్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ డిఎస్సిలో ఉన్నారండి. ఆల్మోస్ట్ 1 year కాదు 5-6 years నుండి పాపం అనుభవిస్తున్నారు. మేము చూస్తున్నాం. ఎక్కడో డిస్టిక్, ఇప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్ అండి మాది. ఆదిలాబాద్ డిస్టిక్ నుండి వచ్చి హైదరాబాద్లో ఎగ్జామ్ రాయాలి. ఎంత లాస్ అవుతున్నాం మేము. అక్కడ పూర్ పీపుల్స్ ఉంటారు. పూర్ పీపుల్స్కి సాధ్యమైన పనేనా ఇది? కాదు కదా. మరి ఎందుకు అర్థం చేసుకుంటలేడు తను? ఎందుకు మా భవిష్యత్తు గురించి, మా భవిష్యత్తుని పాడి చేసేస్తున్నాడండి. మీరు ఏమన్నా అనండి, కానీ తను ఎలానే చేసి మాకు ఈ డిఎస్సి అనేది కంపల్సరీ June 2కి క్యాలెండర్ విడుదల అవ్వాలి. ఆ క్యాలెండర్ వచ్చిందని మళ్ళీ మార్చడం కాదు. ఆ క్యాలెండర్తో మేము ఇప్పుడు ఒక బుక్ పట్టాము, అది చదువుతున్నామండి, మళ్ళీ ఇంకొకటి వేసేస్తారండి. ఈ బుక్ పాడేసి అది పట్టుకోవాలా? ఏదైనా మాకు క్యాలెండర్ ఇస్తే దాంతో ప్రిపేర్ అవుతాం కదా మేము. రేవంత్ రెడ్డి గారు స్టూడెంట్స్ జాబ్లు వద్దని ధర్నా చేస్తున్నారని చెప్తున్నారు. జాబ్స్ వద్దనే సరే, ఎక్కడ అంటే జాబ్ వద్దు అని ధర్నా చేశారో ఆ వీడియో ఒక వైరల్ చేయమనండి. ఎక్కడ ధర్నా వద్దు అన్నారు ఏంది అనేది మాకు తెలుస్తుంది కదా. ఎక్కడుందండి ధర్నా వద్దు, మాకు జాబ్ వద్దు, దాన్ని ఎవరు వద్దు అనుకుంటారు? కహానీలు చెప్పకనండి, వద్దు మాకు ఎలాంటి కహానీలు. మాకు ఫైనల్గా మా క్యాలెండర్ విడుదల అవ్వాలి. క్యాలెండర్ ప్రకారమే ఇయర్ మొత్తం అడ నడవాలి. దాన్ని బట్టి మేము ప్రిపేర్ అవ్వాలి అంతే. కానీ చేంజ్ చేయడం అప్పుడే ఇది అంటే మాకు మైండ్ సెట్ మొత్తం పిచ్చి ఎక్కిస్తుందండి. ఏం చదవాలో మాకు అర్థం అవుతాడం లేదు. ఇప్పుడు టెట్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళం. టెట్ ప్లస్ డిఎస్సి ఉందండి. ఇప్పుడు డిఎస్సి ఉంది. డిఎస్సి ఇప్పుడు చదువుతున్నాం. ఎప్పుడు వేస్తాడో తెలీదు. మళ్ళీ గ్యాప్ వస్తే మేము వెళ్ళిపోతాం ఇంటికి. ఖాళీలన్నీ హాస్టల్లో అందరు ఖాళీ చేస్తున్నాం. మళ్ళీ రావాలా? ఎంత మనీ లాస్ అవుతుంది? అరే నువ్వు ఒక పేదరికం గురించి ఆలోచించు, పేదరికంలో ఉండి ఆలోచించు, తెలుస్తుంది. లేకపోతే ఒక మ్యారేజ్ అయిన అమ్మాయి గురించి ఆలోచించు. ఫస్ట్ ఇంట్లో పంపిస్తున్నారంటేనే గొప్ప. థ్యాంక్ యూ.